సరిగ్గా ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు. నారదుడు అంటే ఎవరు? సహజంగా మనం అందరం అనుకుంటాం బోడిగుండ్లకి ముడివేసేవాడని. సహజంగా ఏదో చెప్తూ ఉంటారు సామెత, కానీ తప్పు అది. నారద మహర్షి లోక కళ్యాణ కారకుడు. కానీ అతను ఏదో ఒకళ్ళకి తగాదాలు పెట్టేవాడు, ముళ్ళు పెట్టేవాడు అని అనుకుంటారు. చాలా తప్పు అది. నారద మహర్షి చాలా గొప్పవాడు, లోక కళ్యాణ కారకుడు ఆయన. ఆయనే కనుక లేకపోతే అసలు లోకంలో భగవంతుడి యొక్క అవతారాలకి చాలా మటుకు అవకాశం లేదు. ఈవేళ మనకున్నటువంటి ఈ విజ్ఞానానికి అసలు ఆధారం నారదుడే. ఈవేళ మనకి రామాయణం రావాలన్నా, శ్రీమద్ భాగవతం వచ్చిందన్నా నారదుడే కారణం. నారదుడు లేకపోతే ఇవేం వచ్చేవి కాదు మనకి. వాల్మీకి భగవానుడికి నారదుడే ఉపదేశం చేశాడు రామాయణాన్ని సంగ్రహంగా. అలాగే వ్యాస భగవానుడికి నారదుడే ఉపదేశం చేశాడు. అందుకనే నారదుడు అంటే అర్థం ఏమిటో తెలుసునా? నారం దదాతీతి నారద అంటే, నారం అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కనుక అతనికి నారదుడు అని పేరు. ఏమండి, నర సంబంధి నారం అని అంటే అజ్ఞానం అని ఒకటి. దా అంటే ఖండనే అని దాన్ని ఖండించేవాడు కనుక అజ్ఞానాన్ని ఖండించేవాడు నారదుడే, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు నారదుడే. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు లోకంలో వేదాన్ని 4 భాగాలు చేసి విభజన చేసి లోకానికి అందించారు. ఇలాంటి కార్యం ఎవరైనా చేయగలరా? ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయడమే కాకుండా వేదంలో ఉండేటువంటి ధర్మాలన్నింటినీ కూడాను కథారూపంలో లోకంలో అందరికీ కూడాను అందించి మహాభారతం అనేటువంటి రూపంలో అందించారు. ఇంత అద్భుతమైనటువంటివి అందించిన మీ ముఖంలో ఏమిటి చింత అన్నారు. అంటే అప్పుడు నారద మహర్షితో అన్నారు, నాకు అదే అర్థం కావడం లేదు. నిజమే, మీరన్నట్లు ఎంతో అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు చేశాను నేను, కానీ నా మనసుకి ఆనందం లేదయ్యా, నా మనస్సుకి శాంతి లేదయ్యా. దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు, నువ్వే నాకు ఉపదేశం చేయాలి అని ప్రార్థించారు నారద మహర్షి. అప్పుడు నారద మహర్షి అన్నాడు నవ్వి, నాయనా, నీ మనస్సుకి ఆనందం లేకపోవడానికి, ఇన్ని నువ్వు అనుగ్రహించినా కూడా లేకపోవడానికి కారణం ఏంటో నేను చెప్తాను విను. దానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఇప్పటిదాకా లోకానికి అందించిందంతా పిప్పి అయ్యా. రసాన్ని వదిలిపెట్టావు, నువ్వు పిప్పి అందించావు. నువ్వు పిప్పితే ఎంత మటుకు తిన్నా కూడా దాంట్లో రసం ఏమన్నా వస్తుందా? ఏమీ లేదు. కనుక నువ్వు పిప్పిని అందించావు కనుక లోకంలో ఎవరికి ఆ రసం అనేటువంటిది అనుభవం లేదు కనుక నీకు శాంతి.